హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. మనం ఎస్క్యూఎల్లో ప్రీవియస్ వీడియోలో సెలెక్ట్ స్టేట్మెంట్, వేర్ స్టేట్మెంట్, అప్డేట్ స్టేట్మెంట్, డిలీట్ అండ్ డిస్టింక్ట్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్స్ని డిస్కస్ చేశాం. అండ్ ఈ వీడియోలో ఆల్టర్ స్టేట్మెంట్ని డిస్కస్ చేద్దాం. సో ఆల్టర్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్లీ ఆల్టర్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని చేంజ్ చేయడానికి ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్లో కాలమ్ని యాడ్ చేయాలన్నా, లేదు ఉన్న ఎగ్జిస్టింగ్ టేబుల్ ఒక కాలమ్ని డిలీట్ చేయాలన్నా, లేకపోతే ఆ ఎగ్జిస్టింగ్ టేబుల్ని కాలమ్ని రీనేమ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఇలా మనం ఆల్టర్ స్టేట్మెంట్ని యూస్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ టేబుల్స్ని అంటే ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి ఒక కాలమ్ని యాడ్ చేయాలి అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఐడి, నేమ్, ఏజ్, సిటీ అని ఉంది ఇప్పుడు మనం తీసుకున్న టేబుల్లో. దాని పక్కన మనకి ఇంకొక కాలమ్ని యాడ్ చేయాలి అన్నప్పుడు ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇక్కడ సిటీ అని ఉంది, ఆ సిటీని కాలమ్ నేమ్ని రీనేమ్ చేయాలి అన్నప్పుడు ఆల్టర్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. అలా మనం ఎగ్జిస్టింగ్ టేబుల్స్లో ఏమైనా చేంజెస్ చేయాలి అన్నప్పుడు ఒక కాలమ్ని యాడ్ చేయడం కానీ, ఒక కాలమ్ని డిలీట్ చేయడం కానీ, ఒక కాలమ్ని రీనేమ్ చేయడం కానీ, అలా కాలమ్ వాల్యూస్లో అంటే ఆ కాలమ్స్లో ఒక వాల్యూని అప్డేట్ చేయడానికి ఇలా మనం ఆల్టర్ స్టేట్మెంట్ అనేటివి యూజ్ చేస్తాం. సో ఆల్టర్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఇప్పుడు ఒక కాలమ్ని మనం క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఐడి, నేమ్, ఏజ్, సిటీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టేబుల్లో. అంటే ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఐడి, నేమ్, ఏజ్ అండ్ సిటీ అనే 4 కాలమ్స్ ఉన్నాయి. సో నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఒక కాలం కావాలి. ఆ డిపార్ట్మెంట్ అనే కాలంని యాడ్ చేయాలి అంటే ఆల్టర్ అనే స్టేట్మెంట్ని నేను యూజ్ చేయాలి. సో సింటాక్స్ ఏంటి? ఆల్టర్ టేబుల్ నేమ్, తర్వాత కాలంని యాడ్ చేయాలి కాబట్టి యాడ్ కాలమ్ నేమ్ విత్ డేటా టైప్. ఇది సింటాక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలమ్ని యాడ్ చేయడానికి యాడ్, అండ్ ఇక్కడ కాలమ్ నేమ్ విత్ డేటా టైప్. ఇలా మనం సింటాక్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆల్టర్ టేబుల్, ఏ టేబుల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంది, ఆ టేబుల్ నేమ్ ఏంటి? డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీ అనే టేబుల్లో నేను డిపార్ట్మెంట్ అనే కాలమ్ని యాడ్ చేయాలి. సో యాడ్ కాలమ్ నేమ్ ఏంటి? డిపార్ట్మెంట్ అండ్ డేటా టైప్. డిపార్ట్మెంట్ అనేది స్ట్రింగ్ కాబట్టి envarchar అనే డేటా టైప్ని ఇస్తున్నాం. సో ఇలా మనం సింటాక్స్ యూజ్ చేసి ఆల్టర్ స్టేట్మెంట్తో ఒక డిపార్ట్మెంట్ అనే కాలమ్ని యాడ్ చేసినాం. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయగానే కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఎంట్రీ, ఈ క్వెరీని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయగానే మనకి డిపార్ట్మెంట్ అనే కాలం యాడ్ అయిపోయింది. కాకపోతే అందులో నల్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. ఆ నల్ వాల్యూస్ మనకి నల్ కాకుండా అందులో వాల్యూ అంటే ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ ఉంది ఫస్ట్ ఐడి, ఏజ్ 26, సిటీ హైదరాబాద్, అండ్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. డిపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ లేదా మెకానికల్ లేదా సిఎస్సి అలా డిపార్ట్మెంట్ మనం వాల్యూ ఎంటర్ చేయాలి అంటే అప్డేట్ అనేది యూజ్ చేయాలి. అది ఎలా అనేది నెక్స్ట్ చూద్దాం. బట్ ఇప్పుడు ఇక్కడ కాలం అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో నేను అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ ఏమని చేయవచ్చు? అప్డేట్ డేటా ఎంట్రీ. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అప్డేట్ గురించి డిస్కస్ చేసాము, సేమ్ అదే. సెట్, ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ కావాలి కాబట్టి అప్డేట్ డేటా ఎంట్రీ సెట్ కాలమ్ నేమ్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్ సివిల్, వేర్ కండిషన్ ఏంటి? వేర్ ఐడి ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇలా మనం ఐడి 1లో డిపార్ట్మెంట్ సివిల్ అంటే ఇప్పుడు ఆ లక్ష్మీకాంత్ అంటే ఐడి నెంబర్ 1లో నేమ్ లక్ష్మీకాంత్, ఏజ్ 26, సిటీ హైదరాబాద్,
డిపార్ట్మెంట్ నల్ ఉంది. సో, ఆ డిపార్ట్మెంట్‌లో మనం సివిల్ అని వాల్యూ యాడ్ చేయాలి. సో, ఇప్పుడు ఇలా నేను సింటాక్స్ రాసాను. అప్డేట్ అనే క్వెరీ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేయగానే 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. రాగానే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఎంట్రీ పైన సెలెక్ట్ చేసి ఆ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి. చేయగానే ఇక్కడ మనకి సివిల్ అనే వాల్యూ డిపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అయిపోయింది. సో, ఇలా అప్డేట్ యూజ్ చేసి డిపార్ట్మెంట్‌లో ఉన్న నల్ వాల్యూస్‌ని మనము అప్డేట్ చేస్తూ వాల్యూస్ అనేది ఇయ్యొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆల్టర్ యూజ్ చేసి మనం కాలమ్‌ని క్రియేట్ చేసాము. అండ్ అప్డేట్ యూజ్ చేసి ఆ కాలమ్‌లో వాల్యూని సెట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఆల్టర్ యూజ్ చేసి ఈ డిపార్ట్మెంట్ అనే కాలమ్ నేమ్‌ని రీనేమ్ చేయాలి. సో, అది ఎలా చేస్తాము? ఫస్ట్ మనం టేబుల్ రీనేమ్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఈఎక్స్ఈసి అండ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఎస్పీ యూజ్ చేసి రీనేమ్ టేబుల్ నేమ్ అని అలా మనం చేసాము. ఇప్పుడు ఇక్కడ సేమ్ కాలమ్ నేమ్‌ని మనము కాలమ్ నేమ్‌ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు సేమ్ ఈఎక్స్ఈసి ఎస్పీ అండర్స్కోర్ రీనేమ్. ఇప్పుడు రీనేమ్ టేబుల్ నేమ్‌ని కాకుండా టేబుల్‌లో ఉన్న కాలమ్ నేమ్‌ని మనం రీనేమ్ చేయాలి. సో, అప్పుడు ఏమని రాయాలి అంటే టేబుల్ నేమ్ డాట్ కాలమ్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడ ఈఎక్స్ఈసి ఎస్పీ అండర్స్కోర్ రీనేమ్ మనకి సింగిల్ కోట్స్‌లో టేబుల్ నేమ్ ఏంటి ఫస్ట్ డేటా ఎంట్రీ డాట్ ఇప్పుడు మనం ఏం చేంజ్ చేయాలి అనుకుంటున్నాం? డేటా ఎంట్రీలో ఉన్న డిపార్ట్మెంట్ అనే కాలమ్‌ని రీనేమ్ చేయాలి. డిపార్ట్మెంట్ కామా ఫర్ ఎగ్జాంపుల్ డిఈపిటి షార్ట్‌కట్‌లో ఇలా నేను ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం? ఈఎక్స్ఈసి ఎస్పీ రీనేమ్ డేటా ఎంట్రీ టేబుల్‌లో ఉన్న డాట్ డిపార్ట్మెంట్ అంటే టేబుల్‌లో ఉన్న డిపార్ట్మెంట్ అనే కాలమ్‌కి మనము డిఈపిటి షార్ట్‌కట్‌గా రీనేమ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం క్వెరీని. చేంజెస్ అనేటివి అయింది. సో, మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఎంట్రీ మళ్ళీ ఈ క్వెరీని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ డిఈపిటి అనేది షార్ట్‌కట్‌లో మనకి కాలమ్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. సో, ఇలా మనకి ఆల్టర్ యూజ్ చేసి డిపార్ట్మెంట్‌ని డిపార్ట్మెంట్ నేమ్‌ని చేంజ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదు మళ్ళీ డిపార్ట్మెంటే ఉండాలి అంటే సేమ్ ఇక్కడ టేబుల్‌లో ఉన్న డిఈపిటి ఇక్కడ మనం నేమ్ అనేది ఇక్కడ చేంజ్ చేసేసి ఇక్కడ డిపార్ట్మెంట్ ఫుల్ నేమ్ ఇవ్వాలి. డిపార్ట్మెంట్. సో, ఇలా మనం క్వెరీని ఎగ్జిక్యూట్ చేయగానే మనకి నేమ్ అనేది కాలమ్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఎగ్జిస్టింగ్ కాలమ్ నేమ్ అనేది రీనేమ్ అయిపోయింది. ఇలా డిపార్ట్మెంట్ అనేది మళ్ళీ మనకి యాజ్ యూజువల్ అలా వచ్చేసిందన్నట్టు. ఇప్పుడు ఆల్టర్ యూజ్ చేసి ఫస్ట్ ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్‌లో ఒక కాలమ్‌ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ అప్డేట్ యూజ్ చేసి ఆ కాలమ్‌లో నల్ వాల్యూస్‌లో ఉంటే వాల్యూ నల్ కాకుండా ఒక సివిల్ అనే వాల్యూ ఇచ్చామక్కడ. అప్డేట్ అనేది యూజ్ చేసి. అండ్ థర్డ్ స్టెప్ మనం ఏం చేసాము? కాలమ్ నేమ్‌ని రీనేమ్ చేసాము. అండ్ మళ్ళీ ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది యాజ్ యూజువల్ కాకుండా సేమ్ మళ్ళీ ఇక్కడ కావాలి అన్నప్పుడు షార్ట్‌కట్‌లో కావాలి అనంటే సేమ్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. డేటా అంటే టేబుల్‌లో ఒక కాలమ్‌ని కాబట్టి ఎగ్జిక్యూషన్ ఎస్పీ రీనేమ్ డేటా ఎంట్రీ డాట్ కాలమ్ నేమ్ ఏంటి డిపార్ట్మెంట్ అండ్ ఆ డిపార్ట్మెంట్‌ని ఏ నేమ్‌తో చేంజ్ చేస్తున్నాము? డిఈపిటి ఇలా మనం డిపార్ట్మెంట్‌ని ఫుల్ నేమ్ కాకుండా షార్ట్‌కట్‌తో కాలమ్‌ని రీనేమ్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయగానే మనకి క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనకి షార్ట్‌కట్‌లో డిఈపిటి ఇలా నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఐడీ నెంబర్ 3 ఉంది. నేమ్ మహేష్, ఏజ్ 30, సిటీ వరంగల్, డిపార్ట్మెంట్ సిఎస్సి అనుకోండి. అక్కడ అప్డేట్ చేయాలి నల్ వాల్యూ తీసేసి
డిపార్ట్మెంట్‌లో అప్డేట్ చేయాలి అంటే సేమ్ అప్డేట్స్ సింటాక్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సీఎస్‌సి అని ఇవ్వాలి. వేర్ ఐడీ నంబర్ ఈక్వల్స్ టు 3 ఇలా ఇవ్వగానే క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ డిపార్ట్మెంట్ అని వచ్చింది. ఎందుకు అనంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇన్వాలిడ్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ డిఈపిటి అని మనం రీనేమ్ చేసినాం. సో ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఫుల్ నేమ్ ఉంది, అక్కడ చేంజ్ చేసుకోవాలి. డిఈపిటి సారీ, ఇందులో ఇక్కడ అప్డేట్ సింటాక్స్ దగ్గర సెట్ డిఈపిటి అని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేయగానే ఇప్పుడు క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అప్పుడు మనకి 1 రో ఎఫెక్ట్ అని వచ్చేసింది. అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా అనగానే మనకి థర్డ్ ఐడిలో మహేష్ సిఎస్సి. సో ఈ వాల్యూ అనేది ఇలా వచ్చేసింది. అప్డేట్ యూజ్ చేసి డిపార్ట్మెంట్ని మనము యాడ్ చేసాం, అంటే ఆ కాలంలో డిపార్ట్మెంట్ వాల్యూని యాడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్టర్ యూజ్ చేసి ఒక కాలంని క్రియేట్ చేసినాము, అప్డేట్ యూజ్ చేసి వాల్యూస్ని చేంజెస్ చేసినాము, అండ్ ఆల్టర్ యూజ్ చేసి ఆ డిపార్ట్మెంట్ని రీనేమ్ కూడా చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిపార్ట్మెంట్ అనే కాలం నాకు మొత్తం డిలీట్ అయిపోవాలి అన్నప్పుడు మనం ఆల్టర్ని మళ్ళీ యూజ్ చేయాలి. ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలం నేమ్. ఇది సింటాక్స్. సో ఇక్కడ నేను షార్ట్కట్లో రాశాను కాలంకి కాలం నేమ్ అనేది. సో ఇప్పుడు సింటాక్స్ ఆల్టర్ టేబుల్ నేమ్, మనం ఏ కాలం అయితే డ్రాప్ చేయాలనుకుంటున్నామో డ్రాప్ కాలం రాసి ఆ కాలం నేమ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు డిపార్ట్మెంట్ అనే కాలంని మనం డ్రాప్ చేయాలి. సో ఆల్టర్ టేబుల్ డేటా ఎంట్రీ అండ్ డ్రాప్ కాలం నేమ్ ఏంటి, డిఈపిటి డిపార్ట్మెంట్. సో ఇలా మనం క్వెరీ అనేది రాసాము. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయగానే మనకి కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. సో ఇప్పుడు అది డ్రాప్ అయిందా కాలేదా చూడడానికి మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా ఎంట్రీ ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి. చేయగానే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ అనే కాలం డ్రాప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ సిటీ అనే కాలంని రీనేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ కాకుండా డిస్ట్రిక్ట్ అని రావాలి అనుకోండి, జస్ట్ ఇక్కడ రీనేమ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఇదేంటి ఈఎక్స్ఈసి ఎస్పీ అండర్స్కోర్ రీనేమ్ డేటా ఎంట్రీలో సిటీ, అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్. సో సిటీని డిస్ట్రిక్ట్తో నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చేసేసి ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి. చేయగానే మనకు సిటీ కాలం నుంచి రీనేమ్ అయి డిస్ట్రిక్ట్ అనేది వచ్చేసింది. ఇలా మనం ఆల్టర్స్ యూజ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. నేను నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కాన్సెప్ట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.